నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. మనిషి జీవితం మరణంతో ముగిసిపోతుందా? నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తే కాలాన్ని ఆపి భవిష్యత్తులో తిరిగి ప్రాణం పోయగలమా? అసాధ్యం అనుకుంటున్నారా? కానీ సైంటిస్ట్స్ ఇప్పుడు అదే ట్రై చేస్తున్నారు. ఇట్స్ ఏ బిగ్ ఛాలెంజ్ బట్ ఏ బిగ్ డ్రీమ్. అకాల మరణం పాలైన ఎంతో మంది వాళ్ళకి మరో ఛాన్స్ ఇవ్వగలమా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వెతికే ప్రయత్నంలో సైన్స్ ప్రపంచం ఇప్పుడు డెడ్ బాడీస్ కి మళ్ళీ ప్రాణం పోసే మిరాకిల్ గురించి మాట్లాడుతుంది. ఇదే హ్యూమన్ బయోస్టాసిస్, ది ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ ఇట్సెల్ -196 డిగ్రీల సెల్సియస్. లిక్విడ్ నైట్రోజన్ ఉష్ణోగ్రతలో జీవ కార్యకలాపాలు పూర్తిగా స్టాప్ అవుతాయి. శరీరం కుళ్ళిపోదు, మెదడు. అవును, మనిషికి బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. బ్రెయిన్లో నిక్షిప్తమైన జ్ఞాపకాలు, పర్సనాలిటీ, ఐడెంటిటీ అన్నీ ప్రిజర్వ్ అవుతాయి. ఇది కేవలం ఫిక్షన్ కాదు, ఇది రియల్ సైన్స్ రీసెర్చ్. ఏ క్వెస్ట్ ఫర్ ఇమ్మోర్టాలిటీ. ప్రస్తుతం మరణమంచుల దాకా వెళ్లిన అన్ని మెడికల్ ఆప్షన్స్ అయిపోయిన వారిని ఈ కోల్డ్ స్లీప్లోకి పంపుతున్నారు. వాళ్ళ ఆశ ఒకటే, భవిష్యత్తులో వచ్చే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాళ్ళని మళ్ళీ రివైవ్ చేస్తాయని, హెల్దీగా యాక్టివ్గా తిరిగి తెస్తాయని. లైఫ్ ఆఫ్ క్వాలిటీతో ఇట్స్ ఏ రే ఆఫ్ హోప్. ఈ టెక్నాలజీ అంత ఈజీ కాదు. ప్రిజర్వేషన్ టెక్నిక్స్లో బిగ్ ఛాలెంజెస్ ఉన్నాయి. క్వాలిటీని ఎవాల్యుయేట్ చేసే మెథడ్, ఇంకా రివైవల్ కోసం ఫ్యూచర్ టెక్నాలజీస్, ఇవన్నీ ఇంకా కంప్లీట్గా డెవలప్ అవ్వాలి. కానీ టాప్ సైంటిస్ట్ ఒక క్లియర్ రోడ్ మ్యాప్ను ప్రిపేర్ చేశారు. మల్టీ డిసిప్లినరీ కొలాబరేషన్ కోసం యాక్టివ్గా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ గ్లోబల్ ఎఫర్ట్ డెడ్ బాడీస్కి ప్రాణం పోయడం అనేది ఇప్పుడు కేవలం ఊహాలోకం కాదు, ఇది ఒక రియాలిటీ వైపు సాగుతున్న బిగ్గెస్ట్ సైంటిఫిక్ స్టెప్. మనం ఫ్యూచర్లో జీవిస్తామా? కాలాన్ని జయించగలుగుతామా? సైన్స్ పట్ల నమ్మకం ఉంటే ఏదైనా పాసిబులా? ది బౌండరీస్ ఆర్ ఎక్స్పాండింగ్. మరణం ఎండ్ కాదు, ఇది ఒక కొత్త బిగినింగ్ అవ్వచ్చు. వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ చూడాలి మరి.